ఫ్రెండ్స్, మీకు కూడా ఎక్కడైనా ఇలాగ ఎవరైనా ఇబ్బందిలో ఉండి కనపడితే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీ జీవితంలో 1 గంట వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకి మనం ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్. అక్కడ నీకు 3 పూటలు అన్నం పెడతారు, 2 పూటలు నీకు కాఫీ టీ వస్తుంది. నువ్వు ఇక్కడ 200 మంది ఉన్నారు. అక్కడ ఉన్నాను, నీకు కాలసేపు అయిపోతుంది. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అక్కడే నువ్వు అన్ని నీళ్ళ సదుపాయం స్నానం చేసుకోవచ్చు. 2 పూటల సబ్బులు బ్రష్లు అవన్నీ వాళ్ళే ఇస్తారు, గుడ్డలు వాళ్ళే ఇస్తారు, భోజనం వాళ్ళే పెడతారు. కమ్మగా ఫ్యాన్ కింద కొనుక్కోవచ్చు హాయిగా. అది వెళ్తానంటే నేను కూడా వస్తా. పోలీస్ స్టేషన్ కాగితం రాపించుకొని వస్తా. అక్కడ చూసి నేను కూడా బాగుందో లేదో చూసి నిన్ను ఆడ వదిలిపెట్టి వస్తా. మళ్ళీ నేను వారానికి ఒకసారి నీ దగ్గరికి వచ్చి చూసిపోతా ఉంటా. వెళ్తావా మరి? సరే, వెళ్తానంటే సాయంకాలం సలిపి కొనుక్కోవాలి. ఎట్లా అన్నం వచ్చిందో రాదో తెలియదు, ఎవరో ఇచ్చేస్తారో లేదు లేదు. ఇప్పుడు అది అట్లా కాదు, మన సొంత ఇల్లు లాగా ఉంటుంది. మంచం ఉంటుంది, దుప్పట్లు ఉంటాయి, దుప్పటి అన్ని నీకు. మన బట్టలు కూడా మనం ఉతకాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఉతుకుతారు, వాళ్ళే చేపిస్తారు. మనం ఏం చేయాల్సిన పని లేదు, ఏ పని లేదు. అన్నం కూడా వాళ్ళే పెడతారు, స్నానం కూడా వాళ్ళే చేపిస్తారు. ఉండకపోతే ఉండకపోయారులే. నీ కొడుకు ఉన్నాడు ఆడ? ఒక్కడేనా కొడుకు? 2 ఉన్నారు. 2 కొడుకులు కోడళ్ళు ఉన్నారు. వాళ్ళే తీసుకొచ్చి వదిలిపెట్టారు. నువ్వేనా? ఎంతకుముందు ఎలా ఉండేవాడివి? ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నావు. నువ్వే చూడు. एक 2 चाय।